హాయ్ ఫ్రెండ్స్, అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం. ఆదివారం కదా, అలా ఫ్యామిలీతో పార్కుకి వచ్చాం. మా పెద్ద అబ్బాయి, పెద్ద కోడలు, చిన్న అబ్బాయి, చిన్న కోడలు, మనమరాలు అందరం కలిసి అలా వచ్చామన్నమాట. విజయవాడ రాజీవ్ గాంధీ పార్క్ అండి ఇది. యాక్చువల్గా నేనైతే రానన్నాను, కానీ మా పెద్ద అబ్బాయి, పెద్ద కోడలు, చిన్న అబ్బాయి, చిన్న కోడలు బలవంతంగా మరి లాక్కొచ్చారు. పార్క్ చాలా బాగుందండి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అసలు పార్కులోకి ఎంటర్ అయ్యామో లేదో, చక్కటి చెట్లు, అందమైన వాతావరణం, నీట్నెస్, ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి, రకరకాల పూల చెట్లతోటి చాలా ఆహ్లాదంగా కనపడింది. దగ్గరగా 2 గంటలు మాకు అట్లా టైం పాస్ అయిపోయిందన్నమాట. ఇక ఫ్యామిలీ తీసుకొని అలాగా మొత్తం చూస్తూ టైం గడిపేశాం. నేను, మా ఆవిడైతే అట్లా పచ్చగడ్డి లాన్లో కూర్చొని చాలాసేపు కవర్లు చెప్పుకున్నాం. పిల్లలైతే చక్కగా అట్లాగా జైంట్ వీల్స్, కొలంబోస్, ఇవన్నీ రకరకాల రంగుల రాట్నాలు ఇవన్నీ చూసుకుంటూ వచ్చారు. జైంట్ వీల్స్ కూడా చక్కగా అరేంజ్ చేశారు. రకరకాల రంగు లైట్లతో మెలమెల పార్కు తళతళలాడిపోతుంది. ఇక వస్తే పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, అందరం వయసు మర్చిపోతాం. హ్యాపీగా సమయం అంతా గడుస్తుందన్నమాట. ముఖ్యంగా అక్కడ చిన్నపిల్లలు సరదాగా కేరింతలతో ఆడుతుంటే మాలాంటి పెద్దవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అందరూ హ్యాపీగా సమయం మర్చిపోయి సంతోషంగా గడిపే క్షణాలు అవి. పార్క్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. లైటింగ్ సిస్టమ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫ్యామిలీస్తో వెళ్ళిన వాళ్ళందరూ అసలు బోర్ ఫీల్ అవ్వరన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రాజీవ్ గాంధీ పార్కు బస్ స్టాండ్కి పక్కనే ఉంటుందన్నమాట. ఆదివారం పూటలు అట్లా ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీగా గడపచ్చు. పిల్లలకైతే చాలా చక్కగా టైం పాస్ అయిపోతుంది. మా మనవరాలైతే తను ఆడుకోవటం కాదు, మా అందరినీ ఆడిచ్చింది ఒక ఆట. కాసేపు వాళ్ళ నాన్నమ్మతోటి, కాసేపు వాళ్ళ నాన్నతోటి, కాసేపు వాళ్ళ అమ్మతోటి, కాసేపు వాళ్ళ బుల్లి నాన్న పిన్నితోటి, తర్వాత నాతోటి హ్యాపీగా గడిపేసామన్నమాట. రణస్థలం నుంచి మా చుట్టాలమ్మాయి వచ్చింది పాప. సరదాగా పాప వచ్చింది కదా అని చెప్పేసి యాక్చువల్గా బయటికి వెళ్ళాము. అలా ఆ పాపతో పాటు గడిపేసామన్నమాట. ఆ అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరు. చాలా చక్కటి కుటుంబ బాధ్యత తీసుకొని కుటుంబాన్ని పోషిస్తుంది. ఆడపిల్ల అయినంత దూరంలో జాబ్ చేస్తూ కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తుంది. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు చాలా చక్కటి హ్యాపీ కలుగుతుందన్నమాట. తాతయ్య తాతయ్య అని పిలుస్తుంది నన్ను, అప్పుడప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి గుంటూరులో ఏదో మ్యారేజ్ ఉంటే అది చూసుకొని మమ్మల్ని అందరిని చూడటానికి ఇటు వచ్చిందన్నమాట. అందరం కలిసి అట్లా పార్కుకి వచ్చాము. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా 2 గంటల పైనే కాలం గడిపి అలాగా ఇంటికి చేరుకున్నమాట. చూడండి, చిన్నపిల్లల ఆటలు,
అసలు ఆ చిన్నపిల్లలో ఆ అమాయకత్వం ఉంది చూసారా? ఆ అమాయకత్వంలోనే అసలైన అర్థం ఉంది. మాయలేనితనము. మాయని మర్చిపోయే తత్వం అమాయకత్వం. ఆ అమాయకత్వం చూస్తుంటేనే ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది. అందులో ప్రకృతిని తలపించేట్టుగా ఈ పార్క్ తయారు చేశారు. చక్కటి మొక్కలు, చక్కటి పాత్వేస్, అక్కడక్కడ కూర్చుంటానికి బెంచెస్, అట్లాగే కొన్ని కొన్ని వేదికలు నిర్మించారు. ఇక్కడ ఒక డైనోసార్ బొమ్మ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. చూడండి, రాజీవ్ గాంధీ పార్క్. అప్పటి చాలా కాలమైంది ఇది స్టార్ట్ చేసి. ఇప్పటిదాకా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఫౌంటైన్స్ ఉన్నాయి, సీనరీస్ ఉన్నాయి, చక్కటి వాతావరణం. కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశం. ఇది చాలా చక్కటి పిక్నిక్ స్పాట్. చాలామంది అయితే చేపలు తెచ్చేసుకున్నారు, ఫుడ్ తెచ్చుకున్నారు, కూర్చొని చక్కగా తింటూ కవర్లు చెప్పుకుంటున్నారు. కుటుంబం పిల్లలతోటి చక్కటి అనుభూతిని పొందటానికి ఈ రాజీవ్ గాంధీ పార్కు చాలా అనువుగా ఉంది. పూర్వ రోజుల్లో ఉద్యానవనాలు కట్టించేవారు రాజులు, పెద్ద పెద్ద ఉద్యానవనాలు. అది బాగా ఉన్నవాళ్ళకే చెల్లుబాటు అయ్యేది. చిన్న చితక కుటుంబాలు వెళ్ళటానికి అంత అవకాశం ఉండేది కాదేమో అప్పట్లో. కానీ ఇక్కడికి ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. చిన్న చితక, పెద్ద చిన్న భేదాలు ఏమీ లేవు. చక్కగా ఇక్కడ చిన్న ట్రైన్ కూడా అరేంజ్ చేశారండి. చుట్టూ పట్టాలు పెట్టి, రైలు పట్టాలు, ట్రైన్ కూడా అరేంజ్ చేశారు. చక్కగా ఫ్యామిలీ మొత్తం కూర్చుంటే పార్క్ మొత్తం తిప్పి డీటెయిల్డ్గా అంతా చూసుకోవచ్చు అన్నమాట. చక్కటి ఎక్స్పీరియన్స్. మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం. పెద్దవాళ్ళు అయితే ఇక కుర్రాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ యాజ్ యూజువల్. ఇట్లాగా పార్క్ మొత్తం ఒక 2-2.5 గంటలు టైం స్పెండ్ చేసి హ్యాపీగా మళ్ళీ ఇంటి దారి పట్టామన్నమాట. ముఖ్యంగా మా మనవరాలు బాగా ఆడిచ్చింది. తను ఆడుకోవటమే కాకుండా మమ్మల్ని కూడా చక్కగా ఆడించింది అన్నమాట. చక్కగా ఎంజాయ్ చేసాం, ఇంటికి వచ్చాం. మీరు కూడా